హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే ఇవాళైతే సండే. మనమైతే ఇంకో మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, మన తాళ్ళకి వచ్చినాం. వెంకటాపురం తాళ్ళలో అన్నమాట. సో ఇక్కడికైతే మన దుబాయ్కి అయితే మా ఫ్రెండ్ వచ్చిండు తిరుమలేసి అని చెప్పి సిరిసిల్లనే. సరే అన్న దావా చేసుకుందాం అంటే సరే పోదాంది అని అక్కడిక్కడ వేసడానికి మన నుంచి ఇట్లా ఏదైనా పొల మన చెట్లకు పోయి ఆడుకుందాం అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసేసినాం. సో ఇప్పుడైతే మనం అయితే వెంకటాపురం ఎల్లమ్మ కాడ అవుతున్నాం. మంచిగా ఉంది అయితే ఇక్కడైతే మంచి ఫంక్షన్స్ జరుగుతున్నాయట. సో ఇప్పుడైతే మా వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తుండు, వంట చేస్తుండు, పొయ్యి అంటే పెడుతుండు చూసుకోవచ్చు. పొయ్యి అంటే పెట్టి తర్వాత చికెన్ తెచ్చినాం. చికెన్ వండి ఎట్లా ఎట్లా వండాలని చూపించి ఇంకా తీసుకున్నాం. సో ఫుల్ వీడియో అయితే చూపెడతా. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. చలో మనమే ఇవన్నీ మనమే వేసుకుంటాం. మేమే ముగ్గురం, ఇద్దరు ముగ్గురం వచ్చిన ఫ్రెండ్స్. మేమే కట్ చేసుకొని మెల్లగా ఇప్పుడు పడుతున్నాం. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చారు, డెక్కి పెట్టారు కానీ కళ్ళు సోదా అవుతుండు సీనన్న. అల్లనేమో యూట్యూబ్ లో పెద్ద చెప్తాడు తంగలి పెళ్లి చూడు ఎట్లా మన చెట్ల కళ్ళు తాగాలి, అదే తాగాలి. మన తెలంగాణ సాంప్రదాయం ఇది. అప్పుడు హ్యాపీ సండే అందరికి. అంతే శనార్థుల్లా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తీసుకుంటాడు సీనన్న. వెనక మొత్తం పిలికేసిండు, మొత్తం ఎట్లుండు అంటే సూపర్ ఉంది. ఇక్కడ ఇదే చెట్టు దిగో, ఆ చెట్టు బయట చిన్న చెట్టు లేదా, ఆ చిన్న చెట్టు దీన్నే పోసిండు కానీ మంచిగా ఉంది కళ్ళు. అయ్యో మా సీనన్న ఎంత దూరం అయితే నన్ను తోలుకొచ్చిండు. తోలుకొచ్చి ఏం పాయదా మన తిరుమలేశన్ అయితే మస్తు కడిగెత్తుండు ఉల్లిగడ్డ చూసుకుంటే. మనడు దుబాయ్ లో ఉంటాడు కాబట్టి బాగా ప్రాక్టీస్ ఉన్నది కదానా. దుబాయ్ లో ఉంటాడు కాబట్టి బాగా ప్రాక్టీస్ ఉంది కదా. పట్ట కడిగెత్తుడు ఆనందంగా నీకు వచ్చాడు దుబాయ్ ఘోరం. మొత్తానికి అయితే నేనైతే ఇంకా టమాటాలు కడిగేసిన, పచ్చిమిరపకాయలు కడిగినా, ఉల్లిగడ్డలు కడిగేసిన. కొత్తిమీర కడియన్నా ఓకే కడిగేస్తా. క్యారెట్ ఇవే ఉన్నాయి సరిపోతాయి. ఇవి ఉన్న కడిగి కడిగి చేద్దాం, ఏం చేద్దాం. ఓకే ఇయో చూసుకోవచ్చు. ఇయో మొత్తానికి అయితే మన సీనన్న అయితే కలుపుతుండే. ఓ ఏమో కలిపినట్టు కలుపుతుంది కానీ ఏమి లేదు తంగలి పెళ్లి. ఇయో సీనన్న అయితే అందుకే మంచి దాబాలు అండించుకొని తినరు అంతా వాసపడ. తిరుమల ఏంది కష్టము. దుబాయ్ నుండి వచ్చిండు మా పానం దేగానికి వచ్చిండు. ఒకసారి చూసుకోవచ్చు. ఓ మొత్తం పెద్ద చెప్పు మాస్టర్స్ అట్లా ఎత్తులు కట్టలన్నీ మేము ఏరికొచ్చినాం. అది బియ్యం మేము ఎత్తున్నాం, మీద మేకలుతుండు. ఎందుకంటే వీడియోలో రావాలి కదా అట్లా. అట్లా చేస్తుంటా కానీ కట్టెలపై మేము మంచిగా ఉండే టేస్ట్ కదా. దేశాలు ఎక్కువైనట్టుది నడిపియాలంటావా. సో మొత్తానికి అయితే ఇప్పుడు అయిపోయింది. మాది ఒక అన్నం అయింది, దగ్గరికి వచ్చింది. అంతో పాటు ఇంకా కూర కావాలి, చికెన్ అండి. అలా అయితే ఇప్పటికైతే ఒక 2-3 లీటర్ వచ్చింది కదా, కళ్ళు అడిచిపోతుంది. అలా చెప్పుకోవాలి. గౌడ్ సాబ్ సాయంత్రం పోతా అన్నాడు, రాదన్నాడు, ఇప్పుడు లేదన్నాడు. తీసుకున్నా అప్పుడే పొద్దున ఈతకాలు తీసుకున్నా. పొద్దున సాయంత్రం అయితే తాటికల్లు ఈతకాలు అయితే మంచిగా ఉంది. తాటికల్లుతో తాగుదాం. ఆ లోపల ఇదైతే కానీ ఫంక్షన్ కూడా వచ్చారు. నూనె పోయాలి కానీ భగవంతుడు అయిపోయింది. ఎందుకు మామూలు అవస్థలేవు ఇవన్నీ. అయినా మీకోసం, మా కోసం, మా కడుపు కోసం తిప్పలు పడుతున్నాం అడా. దుబాయ్ స్టేట్ చూసుకోవచ్చు. ఏమో ఆడ దుబాయ్ ఏమో ఏడికి వచ్చినా చూసినా మొత్తం బాగున్నది అడుగుతుంది. ఎట్లుంటది పని చెప్తే ఈనాడు ఇగో అన్ని సామాన్లు మొత్తం మంటలు అమ్ముతుందండి ఇప్పుడు. పెడతాను ఎందుకంటే కట్ల పోయి మేము వేరే అవుతాము. మొత్తం రూమాలు చెప్పిండు. ఇక మొత్తం ఇక రాసిండు ఏదో దుబాయ్ నుంచి ఏం లేదు దొంగ మొత్తం. తొందర అవుతుంది అది మాత్రం తెలుసు. ఒకసారి మీరు చూసుకోవచ్చు. మా సీనన్న ఓ పెద్ద సిపాయిలకి ఇద్దరు వచ్చినాడు. ఏం లేదు డొల్ల అంతా నేనే చేసిన. వీళ్ళు మీద మీద దొరుకుతారు ఇట్లా చూసుకోవచ్చు. ఇప్పుడే మన దుబాయ్ మోడల్ ఇగో అదే మొత్తం నేనే చేసుకుంటా, నువ్వు పెద్దరికం చేయరు ఇద్దరికిద్దరిగా. ఏం లేదు సీనన్నది, అన్ని నేనే చేసుడు. చెప్తా పసుపు వేసుకుంటే అనుకో, ఫస్ట్ అప్పుడే వేసి ఉండే పసుపు ఉల్లిగడ్డ వేసినప్పుడే కదా అన్నా. అప్పుడు కాదే
కొంచెం నూనె ఉడికినాక వేసుకోవాలి. అంతేనా? మొత్తానికైతే కష్టపడి చికెన్ ఆడుతున్నాం. ఇంకేమున్నాయి ఇలా? కారం ఇప్పుడు ఏ కాదు, కారం వేసి అన్న కారం సరిపోతుంది. అదే కారం అది ఎట్లుంటది అనుకున్నావు? మండుతుంది కింద. అంతేనా? ఆకుపడా పూర్తి కూర తెల్ల ఉంటది కానీ పట్టించిన కారం అది తీసి పెట్టదు మన పని ఏంటి. సో మనం అయితే మొత్తానికి అయితే చికెన్ అయితే దగ్గరికి వస్తుంది. ఇంకా కొద్దిగా టమాటాలు వేసి కొద్దిగా ఎసరు పెడతాం అనుకో, ఉడుకుతుంది. అది ఉడికినాక మళ్ళీ సిట్టింగ్ పెడదాం. మొత్తానికి అయితే మనం వంట చేస్తున్నాం, ఎండుకలు పడకుంటున్నాం అని చెప్పి అయితే ఇట్లయితే తలపాగా అయితే కట్టేసినాం. ఇంకా చికెన్ అయితే మనది కొద్దిగా వాటర్ వచ్చి చూపిస్తా చూడండి. అయితే మంచిగా ఉడిపట్టింది. కొద్దిగా ఎసరు వచ్చిన కొద్దిగా గుంజింది అనుకో, చికెన్ మసాలా వేసి కొత్తిమీర తీస్తే వేరే ఉంటది, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. సో మొత్తానికి అయితే మనం అయితే ఇంకా ఎల్లమ్మక్కడికి అయితే పోతున్నాం. వెంకటాపురం వెళ్ళాం, మంచిగా ఉంటది. మీకైతే చూపిస్తాను చూడండి ఒకసారి. వెంకటాపురం వెళ్ళమ్మ అమ్మవారిని అయితే కిటికీలకైతే చూపిస్తాను. ఒకటైతే మెయిన్ డోర్ అయితే లాగేసినారు అనమాట. చూసుకుంటే గుడి మంచిగా ఉంటుంది, మంచి రోడ్డు దగ్గర ఉంటుంది. మళ్ళీ మెయిన్ రోడ్డు దగ్గర మంచిగా పీస్ఫుల్ గా చెట్లు ఉంటాయి. మంచి బాగా ఒక మర్రి చెట్టు ఉంటది, సూపర్ ఉంటది. అమ్మవారు చూసుకోవచ్చు. ఫంక్షన్ చేసుకుంటే ఇక్కడ బాగా బంద్ చేసుకుంటారు. వీళ్ళైనా ఎక్కడికైతే రండి, మనం అయితే అమ్మవారికి మొక్కి అయితే పోయి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు చూసుకుంటే అమ్మవారు అయితే మంచిగా అంటే మంచిగా ఉన్నది, ప్రశాంతంగా ఉంటది. అమ్మవారికి మంచిగా మొక్కలు అయితే చెల్లించుకోవచ్చు. మళ్ళా మీకు బయటకు వచ్చి చూస్తే ఇంకా చూపిస్తాను చూడండి ఒకసారి. అయితే బయట మంచి పొలాలు ఉంటే చల్లగా కాలుస్తుంది. చుట్టుపక్కల అంతా ఓపెన్ ప్లేస్ మంచిగా ఉంటది. ప్లస్ మళ్ళీ ఇది కింద సెల్లార్ పార్కింగ్ లెక్క ఉంటుంది అన్నట్టు, కింద కూర్చుంటానికి సిట్టింగ్ పెట్టడానికి. మీకైతే మీకోసం అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే వీళ్ళు ఎవరో ఫంక్షన్కి వచ్చారు, వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతారని చెప్పిన ఆలోచన తీయకుండా ఆగినా కానీ. సో చుట్టుపక్కల మొత్తం చుట్టూరు పొలాలు. మనం అయితే అక్కడైతే కూర్చున్నాం, మరి ఇక్కడ అయితే ఆ పక్క అయితే వంట చేసినాం. అలా మెరడు కలర్ షేడ్ ఆడుతుంది కదా మనడే. సో మంచిగా ఉంటది. కింద సెల్లార్ ఖాళీగా ఉంటది, సెల్లార్ కింద కూర్చోవచ్చు అన్నమాట. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది అమ్మవారి అయితే, కానీ మంచిగా ఉంటుంది. వెంకటాపురం సిరిసిల్లకు దాదాపు ఒక 15-16 కిలోమీటర్ దూరం ఉంటుంది. సో మంచిగా చూసుకుంటే బాగుంటది. మీరు కూడా ట్రై చేయరు ఒకసారి వచ్చేది. ఇప్పుడైతే మన చికెన్ అయితే మంచిగా మొత్తం ఇలా ఇస్తుంది, మొత్తం సూపర్ స్మెల్ వస్తుంది. సో చికెన్ అయితే రెడీ అయింది మనకైతే. దీంతో పాటు ఇంకా మనం అయితే పేలాలు తెచ్చుకున్నాం. దీంతో పాటు చికెన్ పేలాలు మంచిగా ఉంటుంది కాంబినేషన్. అయితే మీరైతే ట్రై అయ్యి. దీంతో పాటు మంచి పొద్దున ఈతగాళ్ళు, ఇంకొకసేపు అయినాక తాటికల్లు, ఇట్లా సెట్ అయితే అనమాట. సండే కామన్ అందరూ రాదు. సో మనం అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. చూసుకోవచ్చు యమ్మీ ఉన్నది కదా, మంచిగా అన్ని అన్న అయితే సూపర్ అయితే టేస్ట్ అయితే. ఎందుకంటే అన్న దుబాయ్కు ఆడ పోయి వంట చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. సూపర్ అన్నిటి మస్తు కష్టపడ్డాడు అన్న. థ్యాంక్ యూ అన్న, నాకోసం అయితే మంచి దావత్ అయితే అరేంజ్ చేసినావు. సో ఫస్ట్ అయితే మంచిగా అయితే ఈతకల్లు తాగుదాం పొద్దున్నది. తాగేసి కళ్ళ చికెన్ తిన్నాం. సో తీసుకుంటున్న శనార్థుల్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏమనుకోకూరి. దీనికి ఒక చికెన్ ముక్కుంటే ఇంకో వేరే ఉంటుంది. మంచిగా అయింది, కుక్ అయింది, టేస్ట్ బాగుంది. అయితే మనం పొయ్యి మీద చేసినా కానీ పక్క పట్ల ఏమైందంటే ఫంక్షన్ చేసుకుని వచ్చారు వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళే. స్టవ్ మీద పెట్టుకున్నాం, వాళ్ళ స్టవ్ మీద పోయి కట్ట పొయ్యి మీద చేద్దాం కానీ బాగా ఇబ్బంది అయిందని చెప్పి స్టవ్ మీద పెట్టేసినాం. అక్కడ వాళ్ళు కూర్చున్నాం, ఇక్కడ మేము కూర్చున్నాం. సో కంటిన్యూ చేద్దాం.